హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఈరోజు మా జెండర్ రివీల్ సెలబ్రేషన్స్లో పార్ట్ 1 వీడియో పెడుతున్నాను అనమాట. నా కజిన్స్ వచ్చారని చెప్పాను కదా, సో వీళ్ళే మా చిన్న మామ కూతురు అండ్ మా పెద్ద మామ కొడుకు అనమాట వీళ్ళిద్దరు. ఈ వీడియోలో నేను మీ అందరికీ మా జెండర్ రివీల్ సెలబ్రేషన్స్ చూపిస్తాను. సో మేమైతే ఫస్ట్ ఇంటి నుంచి అన్ని ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ కార్లో కూడా అన్ని రిటర్న్ గిఫ్ట్స్ అండ్ స్పీకర్ అవన్నీ కూడా పెట్టేసినాం అనమాట. సో మా కార్లో వచ్చేసి కొన్ని లైక్ అప్పటికప్పుడు అవసరమయ్యే సామాన్లన్నీ కూడా పెట్టుకున్నాము. సో మేము మార్నింగే స్టార్ట్ అయ్యేవాము 11 o'clockకి. అక్కడికి వెళ్ళి వెన్యూలో వెళ్ళి రెడీ అయిపోదాము అని చెప్పేసి ఈవెంట్ వచ్చేసి ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట. సో మాకు అర్జెంట్గా కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాం మా కార్లో. అండ్ ఇప్పుడు నేను రెడీ అవుతున్న ప్రాసెస్ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఫస్ట్ టైం అంతా నాకు ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చినాయి అని చెప్పిన కదా, ఇప్పుడు తగ్గుతున్నాయి అనమాట. అండ్ అవన్నీ కవర్ చేద్దామని చెప్పి మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నాను. సో డాక్టర్ కూడా సేఫ్ అని చెప్పిన తర్వాతనే నేను ఈ స్టెప్ తీసుకున్నా. సో రెడీ అవుతున్న ప్రాసెస్లో కొంచెం బిట్స్ అండ్ పీసెస్ లాగా మీకు నేను వీడియోలో చూపిస్తాను, ఓకేనా? సో ఈవెంట్కి నా మేకప్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ యాక్చువల్లీ అసలు యూఎస్లోనే మా ఫస్ట్ ఈవెంట్ ఇది. అండ్ దానికి ఇట్లా స్పెషల్గా రెడీ అవ్వడం, మేకప్ చేయించుకోవడం, ఇక్కడ యుఎస్లో మన తెలుగు వాళ్ళతో మేకప్ చేయించుకోవడం అండ్ అంటే ఒక ప్రాపర్ మేకప్ ఆర్టిస్ట్తో చేయించుకోవడం ఈవెంట్కి అనేది నేను ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాను అనమాట. లుక్ ఎట్లా వస్తుంది, నేను ఆల్రెడీ ఫొటోస్ చూసా కొన్ని, తను షేర్ చేశారు మేకప్ ఆర్టిస్ట్. సో షేర్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట, ఏది బాగుంటుంది అని చెప్పి. తనకి చెప్పిన నేను వచ్చినాక నా ఫేస్ చూసి నా హెయిర్ చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి అంటే షీ వాజ్ లైక్ అస్సలు మీరు వరీ అవ్వకండి, స్ట్రెస్ తీసుకోకండి, నేను మిమ్మల్ని మంచిగా రెడీ చేసి వెళ్తాను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినారనమాట. ఇంకా నేను అప్పుడు అమ్మయ్య అనుకున్నా. అంటే ఈవెంట్లో మనం బాగా కనిపించి మన డ్రెస్ మంచిగా ఉంటేనే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఇంకేమైనా చేసేయచ్చు హ్యాపీగా ఈవెంట్లో అని చెప్పి నేను ఎగ్జైటింగ్ ఉన్నా. యాక్చువల్లీ ఇప్పుడే ఒక వీడియో తీసుకున్నా రీల్ లాగా. సో బ్రష్ పట్టుకొని అందుకే ఇప్పుడు షో వేస్తున్నాను అనమాట. గుడ్ బాయ్, నువ్వు నేర్చుకుంటావా మేకప్ నేర్చుకుంటావా? నాకు వేస్తావా? నెక్స్ట్ ఈవెంట్కి వేస్తావా మేకప్? హెయిర్ సెట్టింగ్ అంతా అయిపోయింది. అండ్ ఫైనల్గా కొంచెం ఇట్లా గ్లిటర్ పెట్టించుకుంటున్నాను అనమాట, షిమ్మర్ నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్స్. సో వాళ్ళు ఒక 3-4 మోడల్స్ నాకు పంపించారు మేకప్ ఆర్టిస్టే. నాకు క్లిప్స్ అన్నీ కొంచెం నేను ఆల్రెడీ యూజ్ చేసేసిన ఇంతకుముందు ఈవెంట్స్లో. సో ఇది కొత్తగా అనిపించి ఇది పెట్టించుకున్నాను అనమాట గ్లిటర్. సో నేనైతే రెడీ అయిపోయాను, చాలా సింపుల్గా వేయించుకున్నా, జస్ట్ లిప్స్టిక్ పెట్టించుకున్నా అనమాట హెవీగా. అండ్ ఐస్కి కూడా కొంచెం ఇట్లా పెట్టించుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఇట్లా వీడియో తీయడానికి ఎవరు లేరన్నమాట, అందరు బిజీగా ఉన్నారు, అందరు వర్క్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను డ్రెస్ వేసుకోవాలి. సో మీకు చూపించా కదా నేను ఇది నా డ్రెస్ అని చెప్పేసి. సో ఇట్లా బ్లూ, ఆరెంజ్ ఇంకా పీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అన్నమాట డ్రెస్. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఇప్పుడు నేను ఇది డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ బటన్ ఉన్న డ్రెస్ వేసుకున్నాను అనమాట, సో దట్ మనం ఈజీగా విప్పేసి ఆ డ్రెస్ వేసుకోవచ్చు అని చెప్పేసి. బికాస్ నాకు మేకప్ అయిపోయినాక ఈవెంట్కి ఇంకా 1 hour గ్యాప్ ఉందన్నమాట. సో మధ్యలో తిని డ్రెస్ వేసుకొని వరకే ఆ టైం అంతా అయిపోతుంది. సో అందుకే నేను ఇట్లా బటన్ ఉన్న డ్రెస్ వేసుకుంటే ఏంటంటే బెటర్ కొంచెం మనం అని చెప్పి అట్లా సెలెక్ట్ చేసుకున్నాను. సో డ్రెస్ వేసుకున్నాక మళ్ళీ మీ ముందుకు వస్తా గైస్. సో ఇప్పుడు నా జెండర్ రివీల్ డ్రెస్ చూసారు కదా మీరు, స్లీవ్స్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉన్నాయన్నమాట, బాగా కనిపిస్తుంది అని చెప్పి చిన్న స్టోన్స్ పెట్టి. సో ఇప్పుడే నా ఫ్రెండ్ ఒక ఆమె అడుగుతూ ఉండే ఎట్లా మేనేజ్ చేస్తావు ఈవెంట్ అంతా ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ ఉన్నాయి కదా అని చెప్పి. సో ఇప్పుడే కాదు, నేను ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ ఏదైనా ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ వేసుకొని డ్రెస్సెస్తోని వీడియోస్ పెట్టినప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా కమెంట్స్ పెడుతూ ఉంటారు, అండర్ ఆర్మ్స్ ఎట్లా మేనేజ్ చేస్తారు. అండ్ చాలా మటుకు కమెంట్స్ కూడా అండర్ ఆర్మ్ డార్క్నెస్ గురించే ఉంటాయి. సో ఈ రోజు నేను మీ అందరికీ ఒక మంచి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది నేను చాలా ఇయర్స్ నుంచి లైక్ ఆల్మోస్ట్ 1.5 years నుంచి యూజ్ చేస్తున్నా ఈ ప్రోడక్ట్ని. నాకైతే చాలా మంచి రిజల్ట్స్ కనిపించినాయి. అండ్ చాలాసార్లు మీకు ఆ ప్రోడక్ట్ గురించి చెప్పినా కూడా నేను ఇప్పటికీ నా షార్ట్ వీడియోస్లో, నా ఫుల్ వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేశాను, బాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. అండ్ మంచిగా ఎఫోర్డబుల్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఆల్సో డర్మటాలజిస్ట్, డాక్టర్స్ అందరు కూడా మంచిగా యూజ్ చేయండి అని చెప్పి ఒక సజెస్ట్ చేసే ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. సో ఈరోజు నేను చెప్పే ప్రోడక్ట్ వచ్చేసి డర్మ్ వాళ్ళది 5% గ్లైకాలిక్ యాసిడ్ అండర్ ఆర్మ్ ట్రీట్మెంట్. సో ఇది వచ్చేసి మనకి బాటిల్ వస్తుంది,
దీన్ని జస్ట్ మనం ఇట్లా స్ప్రే చేసేసుకోవాలన్నమాట, అంతే. చాలా ఈజీ టు యూస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ నైస్. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఇది బాగా వైరల్ అవుతుంది. సో ఇది యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్పి. అండ్ ఇది డార్క్నెస్ ఒక్కటే కాదు, అండర్ ఆర్మ్ ఓడర్ని కూడా చాలా మంచిగా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇదేంటంటే మనం యూజ్ చేసిన 3 to 4 weeks అంటే ఆల్మోస్ట్ 1 month లోపే మనకి చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇదే ప్రొడక్ట్ నాకు ముందు తెలుసుంటే లిటరలీ నా టైంని ఇంకా నా మనీని వేస్ట్ చేసుకున్నానని కాదు. సో ఇది ఓన్లీ అండర్ ఆర్మ్ డార్క్నెస్సే కాదు, మన బాడీ పైన ఎక్కడ డార్క్ ఉన్నా కానీ యూజ్ చేయొచ్చు ఈ ప్రొడక్ట్ని. సో ఇది వచ్చేసి మనము బ్యాక్ ఆఫ్ ద నెక్ యూజ్ చేయొచ్చు, ఎల్బోస్కి యూజ్ చేయొచ్చు, డార్క్ ఉంటుంది కదా మనకి ఎల్బోస్, అండ్ నీస్కి యూజ్ చేయొచ్చు డార్క్ ఉన్న వాళ్ళకి. కొంతమందికి యాంకిల్స్ దగ్గర బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ మీద కూడా డార్క్ ఉంటుంది, అలాంటప్పుడు అక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా మందికి నకల్స్ పైన కూడా బ్లాక్ ఉంటుంది కొంచెం, సో అక్కడ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ పార్ట్ ఉంది కదా ఎల్బో దగ్గర, ఇక్కడ నేను స్ప్రే చేసి చూపిస్తాను మీకు. జస్ట్ ఇలా స్ప్రే చేసేసి దీన్ని ఇట్లా రబ్ చేసుకోవడమే అంతే. అండ్ ఆల్సో వెంటనే మనకి అబ్జార్బ్ కూడా అయిపోతుంది అనమాట. డ్రెస్ కూడా వెంటనే వేసేసుకోవచ్చు కూడా మనం ఇది యూజ్ చేసిన తర్వాత. ఈ గ్లైకాలిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేసి డార్క్ ఉన్న ప్లేసెస్ని బ్రైట్ చేస్తుంది. సో ఇది లైట్ నుంచి మోడరేట్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మైల్డ్ డిస్కలరేషన్ ఉందనుకోండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది క్రువెల్టీ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, ఇంకా పారాబిన్ ఫ్రీ. ప్యాచ్ టెస్ట్ చేసుకొని అందరూ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ మంచిగా వచ్చిన తర్వాత యూ ఆల్ కెన్ థ్యాంక్ మీ లేటర్. ఇదేంటంటే మంచిగా డార్క్ ఉన్న ప్లేసెస్ అంతా కూడా బ్రైట్ చేస్తుంది అనమాట. సో చూసారు కదా, మీరందరూ కూడా ఇంట్లో డిఐవైస్ ఆపేసి బయట కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకోవడం ఆపేసి ఇది పర్చేస్ చేసుకోండి. సో నేను ఈ అండర్ ఆర్మ్ స్ప్రే గురించి అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి అండ్ ఆల్సో పర్చేస్ చేసుకొని హ్యాపీగా యూజ్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ ఇన్ఫర్మేషన్ నా ఫ్రెండ్స్తో పాటు మీకు కూడా యూజ్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంకా నా కజిన్స్ ఇద్దరం రెడీ అవుతున్నాము. సో నేనైతే డ్రెస్ వేసేసుకొని జ్యువెలరీ అంతా కూడా సెట్ చేసుకున్నా. ఒక 2-3 మోడల్స్ తెచ్చుకున్నా ఈ డ్రెస్కి, బట్ ఇదే కొంచెం సెట్ అయిందని చెప్పి అనిపించింది. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. సో ఈ మేకప్కి, హెయిర్కి డ్రెస్ అయితే నాకు చాలా బాగా సెట్ అయింది అనిపించింది. బాగుంది అని చెప్పి కూడా చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చినారనమాట. ఈవెంట్కి వచ్చిన ఫ్రెండ్స్ కానీ, పునీత్ కానీ, మా కజిన్స్ కానీ అందరు బాగుంది అని చెప్పిండ్రు. నాకు రొటీన్గా పింక్, బ్లూ అట్లా కాకుండా ఇలా కొంచెం కలర్ గ్రేడియంట్ లాగా చేసుకుందాము డ్రెస్ అని చెప్పి అనిపించింది అనమాట. ఇలాంటివి నేను పింట్రెస్ట్లో చూసి సెలెక్ట్ చేసుకొని దీన్ని కస్టమైజ్ చేయించుకున్నాను డ్రెస్ని. సో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా. హలో హలో డాడీ. హలో వాలీ. రెడీయా? సో పునీత్ పింక్, ఇక్కడ పింక్ గర్ల్కి, కింద బ్లూ బాయ్. సో 2 కలర్స్ వేసుకున్నాడు అనమాట. నేను ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి ఉన్నాము. ఈవెంట్కి ఇంకొక 1 hour ముందే మేము రెడీ అయినాము, ఎందుకంటే ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి. సో ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు ఇక్కడికి వెన్యూకి. అండ్ మేము ఫాస్ట్గా రెడీ అవుతే మాకు పిక్చర్స్ బాగా వస్తాయి, బికాజ్ మళ్ళీ గెస్ట్స్ అందరు వచ్చేస్తే కూడా మనకి వాళ్ళతోనే స్పెండ్ చేసే టైం ఉంటుంది కదా, ఫొటోస్కి టైం ఉండదు కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోయినాం అనమాట. సో ఎక్సైటెడ్, సో నర్వస్. వేసుకోవడం అయితే హ్యాపీ, ఆఫ్ కోర్స్ దట్స్ ద టాప్ మోస్ట్ వన్ థింగ్. వేసుకోవడం అయితే బోత్ కలర్స్ వేసుకున్నాం. ఇగో నాది బ్లూ పింక్, పునీత్ కూడా బ్లూ అండ్ పింక్. చూడాలి. మై గెస్ బాయ్. మై గెస్ ఇస్ లైక్ ఏం లేదు, నాకు గెస్సులు చేయడానికి రాదు. మదర్ ఎవరు పుట్టినా కానీ హ్యాపీగానే ఉంటుంది. అఫ్ కోర్స్ ఫాదర్ అందరు హ్యాపీ ఉంటారు. ఐ హావ్ వన్ బాయ్ అండ్ ఐ యామ్ గెట్టింగ్ అనదర్ బాయ్ నౌ. వాలీ అంట. అండ్ లాస్ట్లో వాలీని కూడా రెడీ చేసుకొని తీసుకొని వచ్చిండు పునీత్. వాలీకి టీమ్ గర్ల్ లాగా పింక్ కలర్ వేసినాం అనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా, ఒక పింక్ హుడీ లాగా కాదు స్వెటర్ లాగా తీసుకున్నాము. అండ్ దానిపైన ఇట్లా టీమ్ గర్ల్ అని చెప్పి ఒక బ్యాండ్ అన్న తీసుకున్నాము. సో వాలీతో కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ నేను ఇంకా పునీత్ దిగేసి వాలీతో కూడా కొన్ని తీసుకున్నాము. ఆ తర్వాత మేము సింగిల్గా సోలో పిక్చర్స్ కూడా దిగినాం, లైక్ నేను ఇంకా పునీత్. అండ్ నేను బ్యూటిఫుల్గా డ్రెస్ లాంగ్ గౌన్ వేసుకున్నా అండ్ మేకప్ కూడా మంచిగా వేసుకున్నా కాబట్టి ఐ వాంటెడ్ సమ్ సింగిల్ పిక్చర్స్ ఆఫ్ మైన్ అనమాట. సో దట్ నేను కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటాను అని చెప్పేసి. అండ్ పునీత్ ఆల్మోస్ట్ ఆ
అక్కడ అందరు గెస్ట్స్ వచ్చేస్తుంటే తను వెళ్ళి అందరిని రిసీవ్ చేసుకుంటూ ఉండే అండ్ నేను కొన్ని ఫొటోస్ దిగిన. సో లాస్ట్ వీడియోస్ చెప్పాను కదా ఇట్లా మేము ఒక ర్యాంచ్ లాగా తీసుకున్నాము, దాంట్లో బ్యాక్ యార్డ్లో ఒక లాన్ ఉంది, అక్కడ చేసుకుంటున్నాం ఈవెంట్ అని చెప్పి. సో ఫ్రంట్ మొత్తం ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట, అక్కడ చెట్లు అండ్ మంచి ఎలివేషన్ ఉంది హౌస్కి కూడా. సో ఇక్కడ మేము కొన్ని పిక్చర్స్ దిగినాము అండ్ ఓపెన్ ప్లేస్ కూడా చాలా బాగుంది. అంటే లైక్ మనం ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయనుకోండి ముందు కూడా చేసుకోవచ్చు దీనికి. మేము వెనక ప్రిఫర్ చేసినాము, కొంచెం చల్లగా ఉంది అండ్ ఆల్సో తొందరగా చీకటి అయిపోతుంది అని చెప్పి సేఫ్ ఉండడానికి కొంచెం వెనక చేసుకున్నాము. బట్ ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇట్లా ఏమైనా పార్టీస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడొచ్చు, చాలా ఫన్ చేయొచ్చు అన్నమాట. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. ఇండియాలో ఫామ్ హౌస్ ఎట్లా ఉంటాయి కొంచెం అవుట్స్కట్స్లో, అసలు మన ఎవరు పట్టించుకోరు కదా, మనమంతకు మనం ప్రైవేట్ పార్టీస్ చేసుకోవచ్చు అలా అనిపించింది నాకు. అలాంటి ఫీల్ వచ్చిందనమాట ఈ ప్లేస్ చూస్తే. సో ఇది యానాలో ఉంది, ఎవరన్నా కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే కావాలి అని డీటెయిల్స్ నేను లొకేషన్ పంపిస్తాను. బికాజ్ నాకు వీళ్ళది ఏరియా లైక్ ర్యాంచ్ పేరు తెలీదు, లొకేషన్ ఒకటి నా దగ్గర ఉందనమాట. సో మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. అండ్ ఈ ఫొటోస్ ఇంకా వీడియోస్ ఎలా వచ్చాయో సినిమాటిక్ వీడియో పెడతాను, అప్పుడు మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డెకార్ పార్ట్. సో ఇదే మేము డెకార్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ ఇంకా అవుతూ ఉంది డెకార్. సో నేను ఇదంతా మేకింగ్ కూడా వీడియోస్ తీసుకున్నాను, సో దట్ మంచి మెమొరీ ఉంటుంది అండ్ ఆల్సో మీకు కూడా తెలుస్తుంది లైక్ యూఎస్లో ఎట్లా ఆర్గనైజ్ చేయొచ్చు అండ్ ఎలా ఈవెంట్స్ చేయొచ్చు అని చెప్పి. సో చాలామంది ఇక్కడ ఈవెంట్స్ బాగా చేసుకుంటారు, ఫుల్ గ్రాండ్గా చేసుకుంటారు. బట్ మేము చేయడం ఫస్ట్ టైం, మాకు ఇట్లా ఒక పెద్ద ఈవెంట్ అది నేను ఇంకా మా హస్బెండ్ ఆర్గనైజ్ చేయడం అనేది ఫస్ట్ టైం. ఇండియాలో అంటే పెద్దవాళ్ళు చేస్తారు అండ్ ఆల్సో సపోర్ట్కి చాలామంది ఉంటారు, బట్ ఇక్కడ మనమే వేసుకోవాలి ఏదైనా కానీ. సో అది కొంచెం కష్టంగా అనిపించింది, బికాజ్ నాకైతే అలవాట్లే లేదు. పెళ్ళికి ముందు వరకు నేను మొత్తం మా అన్నల మీద మా డాడీ పైనే డిపెండ్ అయ్యేదాన్ని అనమాట ఇట్లా ఈవెంట్స్ ఏమైనా ఉంటే. అండ్ ఐడియాస్ అవన్నీ కూడా అందరం కలిసి మేము చేసుకునే వాళ్ళం. సో ఇక్కడ ఏంటంటే ఒక్కదాన్ని అయిపోయినా అండ్ ఆల్సో నాకు సపోర్ట్గా పునీత్ అనమాట, ఇద్దరమే అయిపోయినాం కాబట్టి కొంచెం కష్టం అయింది. బట్ స్టిల్ వీ ట్రై టు మేనేజ్ అండ్ ఈవెంట్ బ్యూటిఫుల్గా వచ్చేలాగా మేము మొత్తం చేసుకున్నాం అనమాట. అండ్ నాకు ప్రతిసారి ఈవెంట్లో మీరు గమనిస్తే ఒక కంపల్సరీ కేక్ టేబుల్ అయితే ఉండాల్సిందే. నాకు కప్ కేక్స్ కానీ ఇట్లా కేక్ డెకార్ చేయడము, ఒక బ్యూటిఫుల్గా ఒక టేబుల్ పైన ఆర్గనైజ్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఇట్ యాడ్స్ అ వెరీ బ్యూటిఫుల్ లుక్ టు ద ఈవెంట్ అనిపిస్తుంది నాకు. అండ్ షీ ఈజ్ మై కజిన్ భావన, చాలా హెల్ప్ చేశారనమాట వీళ్ళు కూడా మాకు ఈవెంట్లో. ఇట్లా ఫ్యామిలీలో క్లోజ్గా ఎవరన్నా ఉన్నారు యూఎస్లో నాకంటూ అని అంటే అది వీళ్ళిద్దరు మాత్రమే. వీళ్ళు కూడా రీసెంట్గానే వచ్చిండ్రు యూఎస్కి, బట్ స్టిల్ నేను ఈవెంట్ ఉంది అని చెప్పి పిలిస్తే 1 వీక్ ముందు నుంచే నా దగ్గరకు వచ్చారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే వీళ్ళని, లైక్ వీళ్ళు ఇక్కడ నాతో స్పెండ్ చేయడము. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కేక్ టేబుల్, మొత్తం రెడీ అయిపోయింది అండ్ కేక్ కూడా ఆల్ సెట్ అనమాట. సో మేము డెకార్ అవుతుంటే సైడ్కి ఈ కేక్ టేబుల్, ఇంకొక సైడ్ ఏమో గేమ్స్ అన్నీ పెట్టడానికి ఇంకొక టేబుల్ ఆర్గనైజ్ చేసాము. సో వాటిపైన గేమ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. నా ఫ్రెండ్స్ కూడా యాక్చువల్లీ హెల్ప్ చేశారు, వాళ్ళు కేక్ అంతా కూడా సెట్ చేసిన తర్వాత వచ్చారన్నమాట. సో నాకు గేమ్స్ టేబుల్ దగ్గర అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళు హెల్ప్ చేసినారు. అండ్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా. సో ఇవన్నీ ఒకటి పింక్ ఒకటి బ్లూ ఆల్టర్నేట్గా పెడుతూ ఉన్నాను, సో దట్ ఇట్ లుక్స్ నైస్ మనకి ఆ వెదర్లో అని చెప్పి. సో ఆ రోజు వెదర్ చాలా బాగుంటుంది అనమాట. ఈ బ్లూ అండ్ పింక్ థీమ్తోని చాలా మంచిగా అనిపించింది. గ్రీన్ గ్రాస్కి ఆ బ్లూ అండ్ పింక్ థీమ్ బెలూన్స్ అవన్నీ చాలా బాగా అనిపించినాయి. డెకార్ కూడా మొత్తం నేను చూపిస్తాను, ఇంకా రెడీ చేస్తున్నాను కాబట్టి చూపించట్లేదు. సో వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట, ఇక్కడ యూఎస్లో పరిచయమైన ఫ్రెండ్స్ వీళ్ళు. పునీత్ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరు వీళ్ళు వైఫ్స్ అనమాట. సో మేమందరం చాలా మంచి గ్యాంగ్ అయిపోయినాం, చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయినాము. సో అందరు ఇట్లా పింక్ అండ్ బ్లూ థీమ్ పెట్టాం కాబట్టి ఎవ్రీ వన్ ఫాలోడ్ ది డ్రెస్ కోడ్ అనమాట. సో అందరు మంచి రెడీ అయి వచ్చినారు. అండ్ ఇంకొక కజిన్ కూడా ఉన్నాడు నాకు ఇక్కడ, నాకు రీసెంట్గా తెలిసింది, మా అమ్మ వాళ్ళ కజిన్కి కొడుకు అనమాట. సో మా మమ్మీ ఇంకా వాళ్ళ కజిన్ చాలా క్లోజ్ ఉంటుండే చిన్నప్పుడు. అండ్ నౌ డాలస్లోనే ఉంటున్నాడు ఆ అబ్బాయి. అంటే
తెలవగానే నేను ఇన్వైట్ చేసిన. ఫెల్ట్ వెరీ హ్యాపీ, తను కూడా వచ్చిండు. ఒక పక్క డెకార్ అవుతుంది, ఒక పక్కన ఫోటోగ్రఫీ అవుతుంది, ఇంకొక పక్కన మా కజిన్స్, కొంతమంది ఫ్రెండ్స్, ఇంకా పునీత్ కలిసి అన్ని చైర్ సెటప్ చేశారన్నమాట. గేమ్స్ అన్నా కదా, సో ఇవన్నీ కూడా ఈ టేబుల్ పైన అరేంజ్ చేసాము. ఏమేం గేమ్స్ ఉన్నాయి, ఎలాంటి ఐడియాస్తో మేము ఇవన్నీ తెప్పించాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ వీడియో ఇస్ ద ఫైనల్ రివీల్ వీడియో అనమాట. ఈ వీడియోలో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను, లైక్ డెకార్ పార్ట్ వరకు పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫైనల్ రివీల్ పెట్టేస్తాను. నాకు ఇంకా కొన్ని వీడియోస్ వచ్చే ఉన్నాయన్నమాట ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి. సో అవి రాగానే నేను పెట్టేస్తాను. ఓన్లీ 1 డే గ్యాప్ తీసుకుంటా అంతే, ఇంకా ఎక్కువ లేట్ చేయను. మీ అందరిని కూడా ఇంకా వెయిట్ చేయించను. మీ అందరితో కూడా ఈ న్యూస్ని షేర్ చేసుకోవడానికి ఐఎమ్ రియలీ 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 ఎక్సైటెడ్. అండ్ ఫైనల్లీ ఈ వీడియోలో మా ఫోటోషూట్ దాంతో ఎండ్ చేసేస్తున్నాను. సో లాస్ట్లో టు బీ కంటిన్యూ నెక్స్ట్ పార్ట్లో ఏం పెట్టినాను కూడా చూపిస్తాను చూడండి. అండ్ hope you all have liked this video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye. And also do wait for the next video. Next video would be the final reveal of our baby's gender. Thank you, bye bye.